తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. మరియు మాదిగ సమాజానికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, జై భీమ్ తెలియజేసుకుంటూ, జై జీవన్లు తెలియజేసుకుంటూ, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యోగస్తుల మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్లో చాలా విషయాలను మాట్లాడడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా విన్నారు. రెడ్లు, గూటన్ రెడ్లు వీళ్ళకు భూ సంబంధం ఉన్నది, భూమితో కూడుకున్న బంధం ఉన్నది, వీళ్ళు కలిసిమెలిసి జీవనం సాగిస్తారు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇంకోటి ఆలోచన విధానాలు కూడా ఒకే రకంగా ఉంటాయనే విషయాలను రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నిజానికి ఒక పల్లెటూరులోకి వెళ్ళి మనం గమనిస్తే మాదిగలు పూర్వీకులు పెద్ద మనుషులే కానీ వీళ్ళందరూ కూడా రెడ్ల ఇళ్ళ దగ్గరనే ఉండే రెడ్ల పొలాల్లో వ్యవసాయం చేస్తారు. రెడ్లకు అండగా వ్యవహారం చేసుకుంటారు. వాస్తవానికి మాదిగల ఇళ్ళల్లో ఏమైనా కార్యమైనా, పెళ్ళి అయినా, పేరంటమైనా, చావైనా, ఏదైనా ఆర్థిక సహకారాలు రెడ్లతో అందేది. ఈ రెడ్లకు కూడా మాదిగలు ఎప్పుడు కూడా అండగా ఉండేది. ఇంకా మా సోదరులు మాలల విషయానికి వస్తే వీళ్ళు వెలమ దొరల వెంబటి వీళ్ళు ఉండేది, మాదిగలు మాత్రం రెడ్ల వెంబటి ఉండేది. కారణం ఏంటంటే భూమితో కూడుకున్న బంధం ఇది. మన ప్రొఫెసర్ కాసిం గారు కూడా చెప్పిండ్రు వ్యవసాయం ఎట్లుంటుంది, రెడ్లు మాదిగలు అనే అంశాన్ని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీనికి వక్ర భాష్యాన్ని చెప్తూ మోత్కపల్లి నరసింహులు గారు, మాజీ మంత్రి గారు, చాలా వక్ర భాషని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు వాస్తవానికి ఆయన మాదిగ శక్తి పెట్టి ఉద్యమాలు చేయవలసిన అవసరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకొరకంటే ఆల్రెడీగా ఎంఆర్పిఎస్ అనే ఒక శక్తి మాదిగలకు ఉంది. దాన్ని నడుపుతున్న నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఇక ఈ మాదిగ శక్తితోనే ఏం పని ఉంది? ఈ మాదిగ శక్తి, ఈ మాదిగలందరూ కూడా శక్తిగా ఎప్పుడైతే ఎంఆర్పిఎస్తో ఎదిగినరో, ఇప్పుడు ఆ శక్తిని వాడుకొని ఈయన రాజకీయ పదవులు తీసుకోవాలని చెప్పేసి అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. వాస్తవానికి మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ పెట్టిన తర్వాత చాలా ఎంఆర్పిఎస్లు వచ్చినాయి. అది ఇటుకరాజు ఎంఆర్పిఎస్ కావచ్చు, లేకపోతే కనకరాజు ఎంఆర్పిఎస్ కావచ్చు, లేకపోతే ఇంకోని ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇంకోని ఎంఆర్పిఎస్ కావచ్చు, రకరకాలు ఉండొచ్చు. కానీ ఇది ఆయన చైతన్యం, మందకృష్ణ మాదిగ చైతన్యం ఇచ్చిన తర్వాతనే ఆయన చైతన్యాలు అని ఆయనతో నుంచి వచ్చినవే. ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ సంస్థ నుంచి ఎట్ట బయటకు వచ్చి రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కూడా, మాదిగల ఉద్యమాలు కూడా అన్నీ ఎంఆర్పిఎస్ మాదిగ దండల నుంచి వచ్చిన వాళ్ళ నాయకులంతా. ఇప్పుడు వాస్తవానికి మోత్కపల్లి నరసింహుల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఎంఆర్పిఎస్ మీదనే దాడి చేయించిన వ్యక్తి ఆయన, మందకృష్ణ మాదిగ మీదనే దాడి చేయించిన వ్యక్తి ఆయన. లోయర్ ట్యాంక్ బండ్లో అంబేద్కర్ భవన్లో మందకృష్ణ మాదిగ మీద దాడి చేస్తే నేను అడ్డుకొని నా మీద ఆయన అడ్డుకున్న తర్వాత నా మీద దాడి అయింది. ఈయన మాదిగ జాతి గురించి మాట్లాడతాడు మోత్కపల్లి నరసింహులు. నిజంగా చెప్తున్న పెత్తందారులు అంటాడు కదా మోత్కపల్లి నరసింహులన్న. పెత్తందారుల మీద పోరాటం చేసి రాలేదైనా 6 సార్లు ఎమ్మెల్యేగా పెత్తందారుల మీద పోరాటం చేసి గెలవలే. పెత్తందారుల సపోర్ట్తోనే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. సరే, ఆయన మాధవరెడ్డి మీద రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో పోటీ ఉన్నాడు కనుక మాధవరెడ్డి మీద తను ఏమైనా అక్కసు ఎక్కిండి వచ్చేమో, కానీ ఆలేరు నియోజకవర్గంలో మాత్రం అక్కడున్న పెత్తందారులే ఈయనకు సపోర్ట్. ఈయన మాదిగలను ఎవరిని కూడా రాజకీయంగా ఎదిగించింది ఏం లేదు అక్కడ. ఈయన అక్కడ రాజకీయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాదిగనన్నాడా రాజకీయంగా ఎదిగిండా? ఈయన పాలనలో ఒక మండలాధ్యక్షుడన్నా చేసిండా, లేకపోతే జిల్లా జెడ్పీటీసీ చేసిండ్రా? నెక్స్ట్ రాజకీయ నాయకుడిగా మాదిగలను ఎవరినన్నా ఆలేరు నియోజకవర్గంలో మోత్కపల్లి నరసింహులు గారు ఎదిగించిండ్రా? ఆయన మాట్లాడుతుండే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి, నరసింహులన్నా నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యు ఆర్ అవుట్డేటెడ్. మీరు రాజకీయాలు చేయడానికి మీ వయసు కూడా సరిపోదు, ఇంకా మీరు పదవుల కోసం ఆశపడుతున్నారు. నన్ను విలువాలి, ఆ మీటింగ్కి ఎందుకు విలువలేదు, మాదిగ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే అది గవర్నమెంట్ పెట్టిన మీటింగ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెట్టుకున్న మీటింగ్ అది. ఆ మీటింగ్లో వేదిక మీద మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. అదే రకంగా వైద్య శాఖ మంత్రి
దామోదరన్న ఉన్నారు, ఇద్దరు మాదిగోళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ మాదిగోళ్ళు ఉన్నారు ఆ వేదిక మీద. అరే ఎవరు ఉన్నారా అంత పరిగమాల్లో ఉన్నారు దాని మీద అని మాట్లాడతావు. వాళ్ళకేం పవర్ లేదంటావు. అసలు నీకు ఒక్కరికే ఉందా పవర్? దామన్నకు పవర్ లేదా, లేకపోతే లచ్చన్నకు పవర్ లేదా, లేకపోతే ఆడ ఉన్న వేముల వీరేశానికి లేదా, లేకపోతే ఎవరికి పవర్ లేదని మాట్లాడుతున్నావు. అంటే నీ కులాన్ని నీవే కించపరుస్తున్నావు. ఇంకోటి, ప్రతి అంశం కూడా మాదిగ అమరుల వీరుల విషయానికి వచ్చినా, మాదిగల అభివృద్ధి విషయానికి వచ్చినా వేదిక మీద అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడిండ్రు, అందరూ మాట్లాడిండ్రు. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తారు, అయ్యా మాదిగ ప్రతినిధులుగా దామోదరన్న ఉన్నాడు, అదే రకంగా అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, మీరిద్దరు కలిసి కూర్చొని ప్రణాళికలు రచించండి మాదిగల అభివృద్ధి కోసం అని చాలా స్పష్టంగా ఆయన ప్రతి మీటింగ్లో చెప్తుండ్రు. నీకు వాళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టం లేదు మోత్కపల్లి నరసింహరావు. ఎందుకంటే ఒకసారి వచ్చినావు, దామాన దగ్గరకు వచ్చినావు, ఒక్కొక్కరికి 5-5 లక్షల రూపాయలు కుటుంబాలకు ఇప్పించినావు. ఆ తర్వాత ఇప్పుడే మాదిగ మహాశక్తి అని ఒకటి పెట్టుకొని నాకు అవకాశాలు రావాలని చెప్పేసి ఎంత అన్నాడుతున్నావు. ఇక నీవు పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని నిజానికి చెప్తున్నా, మాదిగలకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే అది రేవంత్ రెడ్డి గారే, గుర్తుపెట్టుకోండి. మాదిగ ఉద్యమాలకు కూడా ఒకసారి గతంలో మందకృష్ణ మాదిగన్న మన జిమ్ఖానా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టాడు, ధర్మయుద్ధ బహిరంగ సభ ఒకటి పెట్టాడు. దానికి అప్పుడు భారత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు వచ్చారు, రేవంత్ రెడ్డి ఆ మీటింగ్కు మొత్తం ఖర్చు పెట్టిందే మన రేవంత్ రెడ్డి గారు. తెలుసా విషయం? ప్రతి మాదిగల మీటింగ్లో కూడా మాదిగల గురించి మాట్లాడని, అసలు మాదిగల గురించి చెప్పని మందకృష్ణ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ రానేరా. మాదిగల గురించి చాలా గొప్పగా చెప్పలే, ఆయనను పట్టుకొని మాట్లాడుతున్నావు. ఇంకోటి, నీవు మన ఇదే అందశ్రీ గారి సభలో మాట్లాడుతున్న నేను ఆయనకు అది చేసినా ఇది చేసినా నేను చెప్పినా అని చెప్పేసి అంటావు. నీవు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెప్పినా మీ యొక్క వ్యక్తిగతమైన స్వార్థ బుద్ధితోనే మీరు చెప్తారు తప్ప వేరేది మాత్రం కాదు. ఇది అందరూ కూడా తెలుసు. అందరు చాలామంది అంటారు, మీకు తెలుసో తెలియదో, ఇదేంది మళ్ళీ మాదిగ శక్తి అని పెట్టినారు. ఆల్రెడీ ఒక శక్తి ఉంది కదా, మందకృష్ణ మాదిగ అని ఒక శక్తి ఉంది కదా. ఇంకా ఇంకా మాదిగ శక్తి ఎందుకు మాకు? మాదిగల గురించి అన్ని కులాల గురించి కొట్లాడుతున్న వ్యక్తి ఉండనే ఉన్నాడు ఆయన. ఆయనను కూడా పాలసీ విషయంలో మేము వ్యతిరేకిస్తాం, కానీ వాస్తవానికి అతన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం. ఆయనకు బీజేపీ సపోర్ట్ చేస్తుంటే మేము అతన్ని వ్యతిరేకించడం, కానీ వేరే విషయంలో అతన్ని మేమేమనం క్లియర్ కట్గా చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, దర్శాలంతే. దానికి మేము బాసటగా నిలబడతాం, ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడతాం. ఖచ్చితంగా పదవులు అంటావా? ఏపీ పదవుల గురించి మాట్లాడు. ఎస్, నాగర్ కర్నూలు పార్లమెంట్లో 1996 నుంచి మొన్న 23 వరకు 5 సార్లు మాదిగలు గెలిచారండి ఎంపీలుగా. మంద జగన్నాథం గారిని మొదలు పెట్టుకుంటే రాములు దాకా 5 మంది 5 సార్లు 25 సంవత్సరాలు ఏకదాటిగా మాదిగలు వెళ్ళిన నాగర్ కర్నూలు పార్లమెంటు. ఇప్పుడు మల్లురావు గారికి అవకాశం ఇచ్చాం, మళ్ళీ నెక్స్ట్ మాదిగలకు వస్తుంది ఆడ, అప్పుడు మాట్లాడాలి. అదే రకంగా పెద్దపల్లిలో 2019లో మన చంద్రశేఖరరావుని తీసుకుపోయి అక్కడ నిలబెట్టారు. ఆయన దురదృష్టవశాత్తు ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ వివేక వెంకట స్వామి గారి కొడుకైన వంశీకృష్ణని ఇచ్చారు, ఆడ గెలిచాడు. రేవంత్ రెడ్డి గారు ఊపుతూనే గెలిచిండు ఆడ. అదే రకంగా ఇక వరంగల్ విషయానికి వస్తే ఆయన బయట కులసుడు అండి, మాదిగ ఉపకులము. అసలు మనమే అంటాం ఉపకులాలకు అవకాశాలు ఇవ్వాలని. వరంగల్ పార్లమెంట్ ఏర్పడ్డ కానీ 2 సార్లు మాదిగలు అయినారా. ఇప్పుడు అక్కడ మన కడియం కావ్య గారిని చేసుకున్నారు. ఇంత కూడా మనం జీర్ణించుకోలేకపోతే ఎట్లా? రేపు ఖచ్చితంగా 2029లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా 2 మాదిగలకు వస్తాయి, ఖచ్చితంగా అన్ని అవకాశాలు వస్తాయి, అన్నీ వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 18% రిజర్వేషన్ ఉంటే 30% అవకాశాలు ఎస్సీలకు అవకాశాలు ఇస్తుండు. చైర్మన్లే కానీ డైరెక్టర్లే కానీ అన్ని రకాలుగా ఈరోజు విద్యకు సంబంధించిన అంశాల్లో ఎవరున్నారు? చైర్మన్లే కానీ వైస్ చైర్మన్లే కానీ డైరెక్టర్లే కానీ ఎవరున్నారు? మాదిగలు లేరు, మాదిగలు లేరు. మీకు అవకాశం వస్తేనే మాదిగలకు ఇచ్చినట్ట, లేకపోతే కాదా? అంతెందుకండి, నేను రేవంత్ రెడ్డి గారు ఎంపటి 25 సంవత్సరాలు ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రతి అడుగులో నేనున్నాను రాజకీయంగా. ఆయన జెడ్పీటీసీ నిలబడ్డ కానుంచి ఆయన రాజకీయ దాంట్లో ప్రతి దాంట్లో నేనున్నాను. నేను అడిగానా, నాకు ఇది సార్ అని అడిగినా, నాకు ఇది బాస్ అని అడిగినా? గుర్తుపెట్టుకోండి, సతీష్ మాది అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఎంపటి ఉన్నారు.
నేను నాకు ఇది అని అడిగారా? ఖచ్చితంగా ఇచ్చే సమయానికి ఇస్తాడు. మాదిగలకు అవకాశాలు వస్తాయి. అంతేగాని మీరు అనవసరంగా మందకృష్ణ మాదిగ గారికి వ్యతిరేకంగా ఏదో మాదిగ శక్తిని పెట్టి అందరిని అలసిపోయిన వాళ్ళందరినీ ఎడబెట్టుకొని మేము చేస్తాం, కూలుస్తాం, చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడే నైతిక అర్హత మోత్కపల్లి నరసింహన్న గారికి లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి. మోత్కపల్లి నరసింహన్న గారు మాదిగల కోసం కొట్టడానికి చాలా సంస్థలు ఉన్నాయి. అంతెందుకు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. అదే రకంగా చాలా సంఘాలు కూడా మాదిగ సంఘాలు ఉన్నాయి, కొన్ని కొట్లాడతాయి. కానీ మీరు నీ అవకాశాల కోసం ఏదో శక్తిని మాదిగల శక్తి తీసుకొని నీ అవకాశం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు. మీకు దండం పెడతాం అనుకోండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. రెడ్లు, గూటన్ రెడ్లు ఈ ఐక్యత కొనసాగుతుంది. ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది. రేవంత్ రెడ్డి గారే ఇంకా 10 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై జీవన్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.